చాలా ఒక డిఫరెంట్ అయిన ఒక ప్రెస్ మీట్ మీకే తెలుసు కదా. ఇప్పుడు వేరే స్ట్రెస్లో ఉంటాం పాట సింగిల్ రిలీజ్కి సినిమా రిలీజ్కి, బట్ ఇది స్ట్రెస్ రిలీజ్. మాకు క్రికెట్ అనేది ఇట్స్ లైక్ కంప్లీట్ ఒక క్రికెట్ మోడ్. అది టీంతో అది ఒక ఫీలింగ్ అండి. ఆ బస్లో కూర్చుని ఒక టీం జెర్సీ వేసుకుని ఒక టీంతో వెళ్ళడము, ఇట్స్ నా చైల్డ్హుడ్ డ్రీమ్ అనమాట. నేను చాలా దీనికోసం మేనిఫెస్ట్ చేశాను. సరే ఇంకా 40 ఏళ్ళు వచ్చింది, ఇంకా మనల్ని ఎవరు క్రికెట్ ఆడిపిస్తాడు అని ఎంతో బాధతో ఉన్నాను లైఫ్లో. చాలా బాధ కలిగి ఇంకా ఎండిపోయిన బతుకుని ఇంకా ఏం చేస్తాం, సరే ఏదో ఉన్నంతకాలం మంచి మ్యూజిక్ చేసి వెళ్ళిపోదాం లైఫ్లో అనుకున్నప్పుడు ఈ సీసీఎల్ అనే ఈ ఫార్మాట్, ఇది విష్ణు, దాని తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి ఒక సెలబ్రిటీ మోడ్కి వెళ్ళి క్రికెట్లో రావడము, ఇంకంతా చాలా స్ట్రెయిన్ తీసుకున్నాము. సో దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ విష్ణు, రియల్లీ మేకింగ్ మై డ్రీమ్. దిస్ సంథింగ్ ఇస్ ఎ డ్రీమ్ నాకు. ఒక స్టేడియంస్లో ఉప్పల్ స్టేడియం కన్నా టికెటే దొరకదు, బట్ మధ్యపిచ్చిలో వెళ్ళి ఆడుతున్నాం. ఇండియాలో ఉండే బెస్ట్ క్రికెట్ గ్రౌండ్స్లో వెళ్ళి మ్యాచ్ ఆడుతున్నాం. ఎక్కడో సచిన్ కొట్టిన 100s కానీ ధోని కొట్టిన గ్రౌండ్స్లో అంతా వీఆర్ గోయింగ్ ప్లేయింగ్ ఇన్ దట్ గ్రౌండ్. అంత హై ఫీలింగ్ అది. మనం చూడడానికి వెళ్తాం, బట్ ఆ పిచ్లో వెళ్ళి ఒకసారి ఆ నేలను ముట్టి మన సీనియర్ ప్లేయర్స్ అంతా ఆడిన గ్రౌండ్లో వెళ్ళి మేము అంతా కాలు పెడుతున్నాం, దాంట్లో వెళ్ళి ఆడుతున్నాం అంటే ఇట్స్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్. అండ్ ఇది సంథింగ్, ఈ మేక్ అ విష్ అంటారు కదా, లాస్ట్లో ఎవరో పేషెంట్లు ఉంటారు కదా, మేక్ అ విష్ అని చేస్తారు కదా, అలా నేను కూడా ఈ క్రికెట్ పేషెంట్ నేను. సో ఈ పేషెంట్ని ఈ ప్యాషన్ని అర్థం చేసుకుని అఖిల్ పాపం నన్ను దేంట్లో నమ్మడు, బట్ ఆ నమ్మకాన్ని ఎలా అయినా బికాస్ దాన్ని మెల్లగా ఒక్కొక్క స్టెప్తో నమ్మి లాస్ట్ 3 seasonsగా నౌ ఈస్ గాట్ సమ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. అది మ్యూజిక్లో కూడా అండ్ క్రికెట్లో. సో వీ బోత్ షేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ అండ్ ఆఫ్ గ్రౌండ్. వెరీ వెరీ అగ్రెసివ్ క్యాప్టెన్. అంటే తనకు తెలుసు ఎవడు పరిగెడతాడు, ఎవడు లేజీ, ఎవడు క్రేజీ అని తనకు తెలుసు. సో కంప్లీట్ టీమ్ పిక్చర్ తనకు తెలుసు. బికాస్ ఆఫ్ లేట్ మనందరం యాక్టర్స్, సో వీ ఆల్ నో హౌ సడన్గా ఒక 3 months మనం క్రికెట్కి రావడం. నిజంగా నేను హాలిడే వెళ్ళడమే మానేశాను క్రికెట్ వల్ల. బికాస్ ఇదే హాలిడే మాకు ఒక టీంకి అంతా. 9 months పెట్టే స్ట్రెస్ వర్క్లో ఈ 3 months మాకు ఇచ్చే క్రికెట్ ఇస్ లైక్ సంథింగ్. ఐ థింక్ ఎవరు ఈ టీంలో ఉండేవాళ్ళు ఎవరు నాకు తెలిసి లాస్ట్ ఒక 10-15 ఏళ్ళగా పెద్దగా హాస్పిటల్కి వెళ్ళి ఉండేవారు కదా. బికాస్ దిస్ క్రికెట్ ఇస్ రిలీవింగ్ దట్ మచ్ స్ట్రెస్. అది మాకు హెల్త్ వైజ్గా అండ్ సేమ్ థింగ్ సో మచ్ ఆఫ్ మాకు ఎనర్జీ ఇస్తుంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ టీమ్స్ తెలుగు వారియర్స్. ఇక్కడ టీం కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. అంటే అందరూ ఉండే 14 మందిను క్యాప్టెన్కి ఫోకస్డ్గా ఉంటారు. అది టీంలో అతనే యంగెస్ట్ మరి చూస్తే, బట్ అందరూ రెస్పెక్ట్ హిమ్ సో మచ్ బికాస్ హిస్ ఐడియాలజీ అండ్ హిస్ ప్రోగ్రెస్ టువర్డ్స్ టీమ్ ఇస్ ఆల్వేస్ గ్రేట్ అండ్ హిస్ ఫైర్ కంప్లీట్లీ ఆన్ ఫైర్. దగ్గరికి వెళ్తే వేడి గాలి కొడుతుంటుంది, ఓకే వెళ్ళిపోదాం, ప్రశాంతంగా దూరంగా వెళ్ళిపోదాం. అసలు మామూలు వేడిగా ఉన్నాడు క్యాప్టెన్. అసలు ఎలాంటి బాల్ అయినా తీసుకెళ్ళి పైన కొడతారు. అసలు అది ఏంటి ఆ ఆర్మ్స్ బిల్ట్ విత్ సో మచ్ స్క్వాజ్నేగర్ ఆర్మ్స్ అనమాట. సో అలా we look up to him so much because he's such a great man in the ground and off the field, on the field also. We never captain mode lo undu, we all have so much of fun. ఆ బస్సులో మీరు ఒక వీడియో చూస్తే ఒక 5-6 years ట్రెండ్ అవుతుంది, అలా ఉంటుంది ఆ వీడియోస్ అంతా. చాలా క్రేజీగా ఉంటుంది ఈ టీమ్తో. ఇట్స్ ఫెంటాస్టిక్ జర్నీ. అండ్ కమింగ్ టు సచిన్, అవర్ టీమ్ ఓనర్, నెవర్ ఈస్ బీన్ లైక్ ఆ ఓనర్షిప్ మనం చేస్తున్నాం అలా కాకుండా టీంతో కలిసి ఈ గేవ్ దట్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆల్వేస్. టీంకి ఒక సపోర్ట్ ఉంటూ 14 ఏళ్ళుగా ఒక 12 yearsగా ఒక టీంకి ఓనర్షిప్గా ఉంటూ ఆ టీంకి సపోర్ట్ చేస్తూ చాలా పెద్ద ఫీలింగ్, చాలా గ్రేట్. బికాస్ దీనికి కాస్ట్ ఉంటుంది, ఎంతో ఖర్చు ఉంటుంది, బట్ ఈస్ మేనేజింగ్ ఇట్ ఇన్ అ గ్రేట్ వే అండ్ ఈ సపోర్టింగ్, ఈస్ ట్రస్టింగ్ ద హోల్ టీమ్. డెఫినెట్గా వీళ్ళు గెలుస్తారని. అది మా క్యాప్టెన్ 4 కప్పులు గెలిచారు, బట్ ఈసారి 2025 ఎండ్ కూడా 5లో ఆగుతోంది బ్రదర్. 5th కప్ మందే. లాస్ట్ టైం ఏదో విష్ణు ఏదో పూజలు అంతా చేశారు కదా బ్రో. లాస్ట్ టైం 0.6లో పోయింది, లాస్ట్ టైం 0.006లో సెమీఫైనల్స్ నుంచి వెళ్ళిపోయాం. అసలు ఎలా మళ్ళీ మేనే క్యాల్కులేటర్లు వేసుకుని రన్ రేట్ అంతా చూసాం, బట్ నిజంగానే చేశారు. బట్ విష్ణు చెప్పారు ఈసారి వేరెవరో గెలుస్తారు మీరు గెలవరు అని. బట్ ఈసారి విష్ణు అలాంటివి చెప్పొద్దు విష్ణు, బికాస్ మీ నాలికలో ఏదో ఉంది. ఈసారి అయితే చాలా గట్టిగా ఇంత చలిలో కూడా హైదరాబాద్ చాలా రోజుల తర్వాత 11-12 degreesలో కూడా మా చేతులు అసలు ఫుల్గా చాలా లాస్ట్ 3 monthsగా చాలా విపరీతంగా ప్రాక్టీస్ చేశాము. అండ్ ఐ లవ్ దిస్ టీమ్. ఇక్కడ ఎవ్రీ ఇండివిజువల్ సరే, సామ్రాట్, అశ్విన్, విశ్వ, రఘు, ఆది, కలుషుడిది బాలేదు.
కయ్యూమ్, ఇంకా చాలామంది ఉన్నారు, ఎవరు రాలేదు. బట్ ఐ లవ్ దిస్ టీమ్. వీళ్ళ కోసం ఐ వాంట్ డూ ఎవ్రీథింగ్ ద బెస్ట్ పాసిబుల్ ఆల్వేస్. అండ్ మా కోచ్ ఫయాజ్, అతను రాలేదు, సో అతను కూడా చాలా కష్టపడి మా టీంని గాలిపడ్డ. ఫయాజ్ వచ్చారా, థ్యాంక్ యూ. గ్లార్ కొడుతోంది, రండి వచ్చారు. అండ్ ఫైనలీ విష్ణు, ఎంత ప్యాషన్ కావాలి ఇంత పెద్ద టీంని, ఇంత పెద్ద సీజన్ని రన్ చేయడం అంటే ఒక పెళ్లి చేసినట్టే. ఒక పెళ్ళికి ఎవడో ఒకటి కంప్లైంట్, దువెన్లో కూడా ఒక పెళ్ళి ఆగిపోయింది, ఒక దువెన్ లేదు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు ఆగిపోయే రోజులన్నీ కూడా ఉన్నాయి. బట్ అలా ఒక విష్ణు ఇంత ఒక ప్యాషన్తో ఈ సీజన్ని, ఒక క్రికెట్ టీం, అది ఒక యాక్టర్స్, జనరల్లీ క్రికెట్ టీంనే నమ్మరు, ఇది ఒక యాక్టర్స్ వీళ్ళు బాగా ఆడతారు, వీళ్ళకి ఫ్యాన్స్ తెస్తారని చెప్పి ట్రస్టింగ్ సో మచ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇస్ టైమ్ అండ్ ఇస్ మనీ ఇన్ సో మచ్ థింగ్స్. సో హ్యాట్స్ ఆఫ్ టు విష్ణు ఫర్ బ్రింగింగ్ ద హోల్ ఇండియాలో ఉండే అన్ని టీంని, బెంగాల్ టైగర్స్ కానీ, లైక్ కర్ణాటక బుల్డోజర్స్ కానీ, అట్లా కేరళ, చెన్నై, ఎంతో టీంని మళ్ళీ ఇంత టీమ్స్ని తీసుకొచ్చి ఒక చోట అసెంబుల్ చేసి పెద్ద పెద్ద గ్రౌండ్స్లో ఆడించడం అనేది చాలా పెద్ద విషయం. ఆ పర్మిషన్స్ అన్ని తేడం, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు విష్ణు ఫర్ హిస్ కమెండబుల్ ప్యాషన్ అండ్ హిస్ డ్రైవ్ టువర్డ్స్ దిస్ cricket. And I'm so happy, Vishnu. Always we are there for you to support in all the ways in life because you made our dreams come true. And thank you so much. Bye. My main sponsor, Rika Wali. Brother, welcome to Telugu Warriors. From 8th onwards, you will know what we are. Thank you so much.